హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మనం రీజనింగ్లో ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి పజిల్స్ గురించి నేర్చుకుందాం. ఈ పజిల్స్ అనేది ఏ బ్యాంక్ ఎగ్జామ్స్కైనా చాలా ఇంపార్టెంట్. ఇవి దాదాపు 15 నుంచి 20 మార్క్స్ అనేవి ఏవైనా బ్యాంక్ ఎగ్జామ్స్ మెయిన్స్లో 15 నుంచి 20 మార్క్స్ వస్తాయి. అదే మనం ప్రిలిమ్స్ చూసుకున్నట్టయితే 10 నుంచి 15 మార్క్స్ దాదాపు పజిల్స్కే వస్తాయి. సో ఏవైనా బ్యాంక్ ఎగ్జామ్స్ మనం క్రాక్ చేయాలంటే ఇది పజిల్స్ అనేది మనం కంపల్సరీగా చేయాల్సింది. పజిల్స్ హార్డ్ అని చాలామంది వదిలేస్తుంటారు, కానీ వీటి బేసిక్స్ నుంచి నేర్చుకుంటే ఇవి చాలా ఈజీ. మనం ఇందులో టైప్స్ చూద్దాం. సర్క్యులర్, రో, ఫ్లోర్, అన్సర్టైన్, స్క్వేర్, ట్రయాంగిల్. ఇవన్నీ కాకుండా ఇంకా మనకి దీంట్లో రెక్టాంగిల్, ఫ్లోర్ బేస్డ్లోనే మనకి బాక్సెస్ అని కూడా ఇస్తూ ఉంటారు. మనం ఫస్ట్ వీటికి బేసిక్స్ నుంచి నేర్చుకుందాం. బేసిక్స్ నుంచి నేర్చుకుంటే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఈజీ అయిపోతుంది. ఇప్పుడు మనం వీటి బేసిక్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. దీని యొక్క బేసిక్ అరేంజ్మెంట్స్ ఎలా ఉండిద్దంటే ముందు చూద్దాం. ఇది 8 పర్సన్స్ అరేంజ్మెంట్ అనమాట. 8 పర్సన్స్ ఉంటారు. సిట్టింగ్ సర్క్యులర్ అరేంజ్మెంట్లో 8% ఉంటుంది. మనం ఇలా అరేంజ్ చేసుకోవాలి. ఇక్కడ 2 టైప్స్ ఉంటాయి. మనకి ఎగ్జామ్లో 2 టైప్స్ ఇస్తారనమాట. ఒకటి ఫేసింగ్ టువర్డ్స్ ద సెంటర్, ఇంకోటి ఫేసింగ్ అవే ద సెంటర్. అంటే సెంటర్ వైపు చూస్తున్నాం ఒకటి, అండ్ అవుట్ సైడ్ ద సెంటర్ చూస్తున్నాం. ఇక్కడ మనం వీటికి నెంబర్స్ ఇచ్చుకుంటూ పోతే మొత్తం మనం చూస్తే ఇక్కడ 8 మెంబర్స్ సిట్టింగ్ అరేంజ్మెంట్ ఇది. సో సేమ్ ఇలాగే ఇంకోటి వేసుకుంటే ఇది ఒకటి ఇన్సైడ్ ఫేసింగ్ టువర్డ్స్ ద సెంటర్, ఇంకోటి ఫేసింగ్ అవే ఫ్రమ్ ద సెంటర్. ఇలా టూ డయాగ్రామ్స్ వేసుకుంటే మనం బేసిక్ ఫస్ట్ వీటి నుంచే క్వశ్చన్స్ వస్తాయి మనకి. ఇక్కడ ఒకటి ఫేసింగ్ టువర్డ్స్ ద సెంటర్ అంటే మనం అందరం సర్కిల్లో కూర్చున్నప్పుడు మనం అందరం సర్కిల్ ఒక మిడ్ పాయింట్ వైపు అందరు ఫేసింగ్ చేస్తున్నాం ఒకటి, అండ్ ఇంకొకటి సెంటర్కి వీప్ చూపించి కూర్చోవడం అంటే అవే ఫ్రమ్ ద సెంటర్. ఇక్కడ మనం అన్నీ చూసుకుంటున్నట్టంటే ఇలా యారో మార్క్స్ పెట్టుకుంటే మనకి ఎగ్జామ్లో చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ అవే ఫ్రమ్ ద సెంటర్ కాబట్టి అవుట్ సైడ్ యారో మార్క్ చూపిస్తూ ఉంటాం మనం. ఇలా 2 టైప్స్ ఆఫ్ మోస్ట్లీ ఈ 2 టైప్స్ ఇస్తూ ఉంటాడు ఎగ్జామ్స్లో. సో ఇలా డ్రా చేసుకోవడం వల్ల మనకి యారో మార్క్స్ వల్ల మనకి ఏది ఇన్వర్డ్సో ఏది అవుట్వర్డ్సో ఈజీగా తెలిసిపోతుంది మనకి. సో ఇలా 2 టైప్స్ ఉంటాయి. దిస్ ఈజ్ 8 పర్సన్స్ అరేంజ్మెంట్ అనమాట. ఇప్పుడు మనం ఈ 8% అరేంజ్మెంట్స్ స్టార్టింగ్ నుంచి ఒకసారి చూసుకుందాం. ఇప్పుడు సపోజ్ ఏ అనేది అతను ఇక్కడ స్టార్టింగ్ ఇక్కడ ఉన్నట్టయితే, సో ఇది ఒకటి మనం 2 తీసుకున్నాం. ఇక్కడ ఒకటి ఇన్సైడ్కి చూపిస్తాను, ఇంకొకటి ఫేసింగ్ అవే ఫ్రమ్ ద సెంటర్. ఈ 2 మనం చూసుకుందాం. ఇక్కడ ఏ అనే వ్యక్తి ఫేసింగ్ ఇన్సైడ్ ఒకటి. దిస్ డయాగ్రామ్ ఈజ్ ఫర్ ఫేసింగ్ టువర్డ్స్ ద సెంటర్ అనొచ్చు, దీన్నే ఫేసింగ్ ఇన్సైడ్ అని కూడా అంటారు. అండ్ దీన్ని ఫేసింగ్ అవుట్ సైడ్ అని అనొచ్చు, లేకపోతే ఫేసింగ్ అవే ఫ్రమ్ ద సెంటర్ అని కూడా అంటారు. ఇప్పుడు ఈ ఏ అనతను ఇన్సైడ్ చూస్తున్నప్పుడు ఇక్కడ ఏ అనతను అవుట్ సైడ్ చూస్తున్నాడు. మనం ఇలా యారో మార్క్స్ పెట్టుకుందాం. ఇప్పుడు ఇన్సైడ్ ఫేసింగ్ టువర్డ్స్ ద సెంటర్ అలా యారో మార్క్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఏ అనే అతనికి రైట్ సైడ్కి వెళ్ళాలంటే మనం ఆల్వేస్ ఫేసింగ్ ఇన్సైడ్ కాబట్టి ఏ అతనికి రైట్ సైడ్ వెళ్ళాలంటే ఆల్వేస్ మనం యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్ళాలి. ఇప్పుడు అతనికి రైట్ సైడ్ వెళ్ళాలంటే ఆల్వేస్ ఇది ఒక బేసిక్ పాయింట్ అనమాట. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్తే అతనికి రైట్ సైడ్లో ఎవరెవరు ఉన్నారో మనకు తెలిసింది. అదే దీనికి ఆపోజిట్గా అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్తే ఏ అనే అతనికి లెఫ్ట్ సైడ్లో ఎవరెవరు ఉన్నారో మనకు తెలిసింది. ఏకి లెఫ్ట్ సైడ్ వెళ్ళాలంటే మనకి క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్ళాలి. సో సిమిలర్ ఇలాగే, కాకపోతే ఇది ఫేసింగ్ అవుట్ సైడ్ కాబట్టి ఇన్సైడ్కి జస్ట్ ఆపోజిట్గా ఉండిద్ది. అంటే మనకి ఏకి లెఫ్ట్ సైడ్ వెళ్ళాలంటే మనం యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్ళాలి, అండ్ ఏకి రైట్ సైడ్ వెళ్ళాలంటే మనం క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్ళాలి. సేమ్ ఇప్పుడు మనం ఒక చిన్న బేసిక్ పాయింట్ నుంచి స్టార్ట్ చేద్దాం. చిన్న పాయింట్స్ నుంచి డైరెక్ట్గా పజిల్కి వెళ్ళిపోదాం. సో లెట్స్ స్టార్ట్. ఇక్కడ మనకి 8 పర్సన్స్ సిట్టింగ్ అరేంజ్మెంట్ అనమాట. ఇందులో 8 పర్సన్స్ ముందుగా మనం 8 పర్సన్స్ ఇక సిట్టింగ్ అరేంజ్మెంట్ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ మనం ఒకటి తీసుకున్నామంటే చిన్న పాయింట్ ఒకటి ఏంటంటే బి ఈజ్ సిట్టింగ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ డి. అంటే ఆల్ ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్. ఇక్కడ మనకి బి ఈజ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ డి అంటే డీకి బి అనేది థర్డ్ రైట్లో ఉంది. ఇక్కడ చూడండి, మనం 2 డయాగ్రామ్స్ వేసుకున్నాము. దీంట్లో కూడా మనకి బి అనేది డీకి
రైట్ సైడ్ అంటే మనం ఎలా రావాలి, యాంటీ క్లాక్ వైజ్లో వచ్చేసాం. చూసుకోండి ఈ 3 డయాగ్రామ్స్లో కూడా మనకి బి అనేది డీకి థర్డ్ రైట్లో ఉంది. ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ దీనికి డీకి మనం యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్ళాలి. డీకి రైట్ అన్నాడు కాబట్టి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లోకి ఎలా వెళ్తే చూడండి అన్నిటిలోకి మనకు రైట్ సైడ్ ఎలా అంటే ఆల్వేస్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఇక్కడ మనకి వచ్చింది డౌట్ వచ్చింది ఈ మూడిట్లో ఏది కరెక్ట్ అని. కొంతమంది ఇలా తీసుకుంటారు, కొంతమంది సెకండ్ది, కొంతమంది థర్డ్ది తీసుకుంటారు. కానీ మనకు తెలియంది ఏంటంటే ఇక్కడ అన్నీ కరెక్టే. మనం ఇక్కడ ఏ పాయింట్ నుంచైనా స్టార్ట్ చేయొచ్చు, ఏ పాయింట్ నుంచైనా మనం స్టార్ట్ చేయొచ్చు. కొంతమంది ఒక్కొక్కలా తీసుకున్నా కానీ మనం ఎగ్జామ్లో ఎప్పుడు మనం ఫస్ట్ నుంచి ఒకే పాయింట్ నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పుడు మన ఎగ్జామ్లో కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా అదే పాయింట్ నుంచి స్టార్ట్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన నోట్ చేసుకోవాల్సిన 2 పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ ఎవరికైనా రైట్ సైడ్కి వెళ్ళాలంటే ఆల్వేస్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్ళాలి. మనం ఏ పాయింట్ దగ్గర నుంచి తీసుకున్నా మనకి లాస్ట్ ఫైనల్ డయాగ్రామ్లో ఎలాంటి చేంజ్ ఉండదు. సో ఎందుకంటే మనం ఏ పాయింట్ దగ్గర నుంచి తీసుకున్నా మన లెఫ్ట్ రైట్ ఆల్వేస్ అలాగే ఉంటాయి. ఇప్పుడు మనం పడుకున్నప్పుడు మన లెఫ్ట్ రైట్ ఒకలాగా, మనం నడుస్తున్నప్పుడు ఒకలాగా ఉండదు కదా. సో మనం డి అన్నా బి అన్నా ఏ ప్లేస్లో తీసుకున్నా దాని లెఫ్ట్ రైట్ ఎప్పటికీ చేంజ్ కావు. లెఫ్ట్ రైట్ డు నాట్ చేంజ్, ఆల్వేస్ సేమ్గా ఉంటాయి. సో మీరు నోట్ చేసుకోవాల్సిన 2 పాయింట్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్కి మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళాలంటే ఆల్వేస్ గో టు ద క్లాక్ వైజ్ డైరెక్షన్, అంటే గడియారం తిరిగిద్ది కదా ఆ డైరెక్షన్లో వెళ్ళాలి. సో ఇంకా ఒక రైట్ సైడ్ వెళ్ళాలంటే యాంటీ క్లాక్ వైజ్ అంటే ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళాలి. సో ఈ 2 పాయింట్స్ని మీరు నోట్ చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఇంకొక ట్రిక్ బేసిక్ పాయింట్ అనమాట ఇది. ఇక్కడ మనకి 8 పర్సన్స్ అరేంజ్మెంట్స్ ఇచ్చాడు, ఆల్ ఆఫ్ దెమ్ ఫేసింగ్ ఇన్సైడ్. ఇక్కడ మనకి ఏ అండ్ బికి మధ్యలో 3 పర్సన్స్ ఉన్నారని ఇచ్చారు. ఏకి బికి మధ్యలో 3 పర్సన్స్ ఇచ్చారు. ఇక్కడ మనం 8 పర్సన్స్ అరేంజ్మెంట్ గీసుకోవాలి. 2 3 4 5 7 8 పర్సన్స్ వచ్చేసింది. సేమ్ అలాగే ఇంకోటి నేను మీకు ఎగ్జాంపుల్ చూపించడానికి ఇంకో 2-3 డయాగ్రామ్స్ తీసుకుంటున్నాను. ఇక్కడ మనకి 8 పర్సన్ అరేంజ్మెంట్లో ఏకి బికి మధ్యలో 3 పర్సన్స్ అని ఇచ్చారు. ఇప్పుడు మనం ఏ అనేది ఒక ప్లేస్లో ఇక్కడ పెడితే సేమ్ బి అనేది 3 పర్సన్స్ ఆఫ్టర్. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ మనం ఏ ఎక్కడైనా పెట్టుకోవచ్చు, ఏ ఎక్కడైనా ఫర్ ఎగ్జాంపుల్ మన ఇష్టం వచ్చిన ప్లేస్లో పెట్టుకోవచ్చు. ఇక్కడ మనం చూస్తే 3 పర్సన్స్ మధ్యలో ఉన్నారని ఇచ్చారు. ఇక్కడ మన 8 పర్సన్స్ సిట్టింగ్ అరేంజ్మెంట్లో 3 పర్సన్స్ అవే బిట్వీన్ ఉన్నారని ఇస్తే ఏ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు బి. అంటే ఇది 8 పర్సన్స్ అరేంజ్మెంట్ కదా, దీంట్లో 8% అరేంజ్మెంట్లో ఏ ఈజ్ ఆపోజిట్ టు బి వచ్చింది. ఎప్పుడు 3 పర్సన్స్ వారిద్దరి మధ్యలో ఉన్నప్పుడు 3 పర్సన్స్ సిట్టింగ్ బిట్వీన్ ఏ అండ్ బి ఇన్ 8% అరేంజ్మెంట్, అప్పుడు వాళ్ళిద్దరు ఆపోజిట్గా వచ్చేసారు. సో ఇది మనం 8% అరేంజ్మెంట్లో గుర్తుపెట్టుకోవాల్సిన చిన్న ట్రిక్ అనమాట. ఏదైనా 2 పర్సన్స్కి మధ్యలో ముగ్గురు ఉన్నారని ఇస్తే బ్లైండ్గా మనం వాళ్ళిద్దరు ఆపోజిట్గా ఉన్నారని రాసేసుకోవడమే. సో ఇదొక నోట్ చేసుకోవాలి పాయింట్. ఇంకా నెక్స్ట్ మనం ఇంకొకటి 8 మెంబర్స్ అరేంజ్మెంట్లో బి ఈజ్ 4th టు ద రైట్ ఆఫ్ సి. బి అనేది సికి 4th రైట్లో ఉంది. సో అరేంజ్మెంట్ గీసేసుకోవాలి. 8% అరేంజ్మెంట్. సో ఇక్కడ 2 ఇచ్చారు, బి ఈజ్ 4th టు ద రైట్ ఆఫ్ సి అని ఇచ్చారు, బి ఈజ్ 4th టు ద లెఫ్ట్ ఆఫ్ సి అని ఇచ్చారు. ఇక్కడ మనం బేసిక్స్ నుంచి చూస్తున్నాం కాబట్టి ఆల్వేస్ ఏంటంటే అందరూ ఇన్సైడ్ చూస్తున్నారు అనుకోవాలి. ఇక్కడ మనం గీసినట్టయితే సి 4th టు ద రైట్ అన్నారు కాబట్టి సికి రైట్కి ఎలా అంటే యాంటీ క్లాక్ వైజ్ వెళ్తే రైట్ వచ్చేసింది. సికి క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్తే లెఫ్ట్ సైడ్ వచ్చేసింది. ఇక్కడ మనకి బి అనే సి మనం ఏ పొజిషన్ అయినా పెట్టుకోవచ్చు. అదే మీకు ఫస్ట్ నుంచి చెప్తున్న పాయింట్. ఏ పాయింట్ నుంచైనా స్టార్ట్ అవ్వచ్చు. ఇంకొక పాయింట్ ఏంటంటే 8% అరేంజ్మెంట్లో 4th టు ద రైట్ అన్న 4th టు ద లెఫ్ట్ అన్న సేమ్ వస్తుంది. ఇది ఒక స్మాల్ ట్రిక్ పాయింట్ అనమాట. 8% అరేంజ్మెంట్లో 4th టు ద రైట్ అన్న
ఫోర్త్ టు ద లెఫ్ట్ అన్న సేమ్ పొజిషన్లో ఉంటారు. బి ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి నోట్ చేసుకోవాల పాయింట్, మనకి 3 persons ఇన్ బిట్వీన్ ఏ అండ్ బి అని ఇచ్చిన, ఆర్ ఏ ఈజ్ ఫోర్త్ టు ద రైట్ అన్న, ఏ ఈజ్ ఫోర్త్ టు ద లెఫ్ట్ అన్న, మనకి ఆపోజిట్లో ఆ ఇచ్చిన 2 members ఆపోజిట్లో ఉన్నారని ఫిక్స్ అయిపోవాల్సిందే. సేమ్ అలాగే మనకి ఏవైనా 2 members ఆపోజిట్లో ఉన్నారని ఇస్తే మనం దానికి మీనింగ్ బ్లైండ్గా వాళ్ళిద్దరి మధ్యలో 3 persons ఉన్నారని కానీ, ఫోర్త్ టు ద రైట్ కానీ, ఫోర్త్ టు ద లెఫ్ట్ అని కానీ ఫిక్స్ అయిపోవాల్సిందే. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకా స్మాల్ అండ్ ఇంపార్టెంట్ ట్రిక్ పాయింట్ అనమాట. మనకి ఇక్కడ 8% అరేంజ్మెంట్ కాబట్టి వీరిద్దరు 3 members ఇచ్చినా కానీ ఫోర్త్ టు ద రైట్ కానీ లెఫ్ట్ కానీ ఇచ్చినా వాళ్ళిద్దరు ఆపోజిట్లో ఉన్నట్టే. ఇక్కడ మనకి 8 members అరేంజ్మెంట్ కాబట్టి మనకి ట్రిక్గా ఎలా గుర్తుపెట్టుకోవాలంటే 8/2 చేస్తే మనకి 4 వచ్చింది. అంటే ఫోర్త్ టు ద రైట్ అని కానీ ఫోర్త్ టు ద లెఫ్ట్ అని కానీ ఈ రెండింటిలో ఏవి ఇచ్చినా ఆ రెండు ఆపోజిట్ అని మనం ఫిక్స్ అయిపోవాలి. ఇక్కడ మనం నోట్ చేసుకున్న పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ నుంచి మనం ఏ పాయింట్ నుంచైనా స్టార్ట్ చేయొచ్చు, అదొక పాయింట్. మనకి రైట్ సైడ్ వెళ్ళాలంటే యాంటీ క్లాక్ వైజ్, లెఫ్ట్ సైడ్ వెళ్ళాలంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్ళాలి. 8/2 ఇది ఒక పాయింట్. 8/2 = 4 కాబట్టి 4 persons అంటే ఫోర్త్ టు ద రైట్ అన్న ఫోర్త్ టు ద లెఫ్ట్ అన్న ఆ రెండు ఆపోజిట్లో వస్తాయి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ 4 - 1 అంటే 3 persons వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నట్టు. 8/2 8% అరేంజ్మెంట్లో ఇలా 8/2 అంటే 4 వచ్చింది కాబట్టి ఫోర్త్ టు ద రైట్ అన్న ఫోర్త్ టు ద లెఫ్ట్ అన్న ఆ రెండు ఆపోజిట్లో ఉంటాయి. అండ్ 4 - 1 persons వాళ్ళిద్దరి మధ్యలో ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.